హాయ్ అండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా! మా మ్యాన్‌గోల్డ్ ఫంక్షన్ అనేసి మేము వెళ్ళేసరికి సగం స్టార్ట్ అయిపోయిందండి ప్రేయరు. నేను ఇక మామూలుగా ఇలాగ వీళ్ళ దగ్గరికి వెళ్ళేసి నేను ఇంటికెళ్ళి రెడీ అయ్యి వెళ్ళేసరికి మెసేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాది కొంచెం లేట్ అయిపోయింది. చూడండి మా సీఆర్ గారు అప్పుడు మెసేజ్ స్టార్ట్ చేశారు. అయితే ఈ లోకానుసారంగా మనకు ఉన్నంతలో అలంకరించుకోవటంలో తప్పు లేదు. మనకున్నటువంటి స్తోమతను బట్టి మనము చక్కగా అందముగా తయారవటంలో వాక్యము తప్పుపట్టట్లేదు. కానీ అదే రీతిలో బాహ్య అలంకరణ కంటే అంతరంగ అలంకరణ కూడా చాలా ప్రాముఖ్యమైనదని క్రైస్తవులుగా దేవుని వాక్యము నిత్యమును కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఈ లోకములో మనం అందంగా తయారవటం తప్పు కాదు. చక్కగా మనకున్నంతలో శ్రేష్టముగా జీవించడం తప్పు లేదు. కానీ వాటి భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులని దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తూ ఉంది. మరి నిజంగా ఇంతవరకు బాల్య దశ నుంచి దేవాతి దేవుడు బిడ్డని యవన ప్రాయంలోనికి నడిపించినందుకు మరి దేవుడు తన యొక్క కృపను కుటుంబం పట్ల చూపించిన విధానాన్ని బట్టి మనం గమనించుకున్నట్లయితే మరి యవ్వన ప్రాయము చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రాయము. చిన్న వయసులో చిన్న చిన్న పనులు చేసినప్పుడు, అల్లరి పనులు చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ యవ్వన ప్రాయంలోకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా బిడ్డ యొక్క నడతలను మనం గమనించుకునే వారంగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా మరి బిడ్డ పట్ల శ్రద్ధాశక్తులు కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. అది ఎలా ఉంటుందంటే దేవుని యొక్క అనేకమైనటువంటి విషయాలు మనం విన్నాం. మరి ప్రియులు కుంచే అబ్రహాం గారిని, లక్ష్మీకాంతమ్మ గారిని, మరి అలాగే నన్నేటి యోసేపు గారిని, మరియమ్మ గారిని దేవుడు ప్రేమించి మరి వారి దాంపత్య జీవితంలో ఇద్దరు కుమార్తెలను దేవుడు వారికి అనుగ్రహించాడు. క్రాంతిని, కారుణ్యాన్ని దేవుడు వారికి అనుగ్రహించి మరి చిన్న బిడ్డలిద్దరినీ దేవుడు ఆశీర్వదించి యవన ప్రాయంలోనికి దేవుడు ప్రవేశపెట్టాడు. దేవుడు చేసినటువంటి మేలులను బట్టి, ఉపకారములను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఈ కృతజ్ఞత స్తుతి కూడికను మరి కాంతారావు గారి దంపతులు ఏర్పాటు చేస్తున్నారు. ఇంతవరకు పరిశుద్ధ గ్రంథము నుండి చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మానవ జీవితంలో యవన ప్రాయం అనేటువంటిది ప్రాయము దేవునికి ఇష్టము పుట్టించే ప్రాయము. ఆభరణ భూషితురాలు అయ్యారు. యెహెజ్కేలు 16 చెప్పినవన్నీ మీరు ధరించుకున్నారు. చెవులకు పోగులు పెట్టుకున్నారు, మెడలు దండలు వేసుకున్నారు, పట్టు వస్త్రాలు ధరించుకున్నారు, మరి ఆ వడ్డాణాలు పెట్టుకున్నారు, గాజులు వేసుకున్నారు, ఆ ఉంగరాలు పెట్టుకున్నారు. అన్నీ దేవునికి ఇష్టము పుట్టించే ప్రాయము మీకు వచ్చింది. ఈ సంతోషము మీ తల్లిదండ్రులు మాత్రమే కాదు, దేవుడు కూడా సంతోషిస్తున్నాడు. ఆ దేవుని యొక్క ఆశను మీరు నెరవేర్చే బిడ్డలుగా రాబోయే దినములన్నీ ప్రభు కృపలో తల్లిదండ్రులకు మరి రక్త సంబంధికులకు మంచి పేరు తెచ్చే బిడ్డలుగా క్రీస్తు కృపలో వర్ధిల్లుచు. ఫలానా మరి కుంచే అబ్రహాం గారు, నన్నేటి యోసేపు గారి మనవరాళ్ళు మంచి పిల్లలు అని మంచి పేరులు మీరు తెచ్చేటువంటి బిడ్డలుగా దినదినము వర్ధిల్లటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృప మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. మీ సమయంలో మీ మధ్య మీతో కలిసి మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించడాన్ని దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. కమల్ నేను 2004లో క్లాస్మేట్స్, కొంచెం 10 ఏళ్ళు తర్వాత మళ్ళా తిరిగి కలిసి మళ్ళీ ఇక్కడికి రావడానికి, చూడడానికి మంచి అవకాశం దక్కింది. మరి పాస్టర్ గారు ఇప్పటి వరకు చక్కని హెచ్చరికలు నేర్పిన ప్రార్థన ఆశీర్వచనంతో ఈ కూడికను ముగించుకుందాం. ప్రార్థన చేస్తున్నాం. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా ప్రభా, చిట్టిని మీరు ప్రేమించి ఆస్వాదించి
మీరు ఇచ్చినటువంటి 2 కుమార్తెలను బట్టి మీకు వందనాలు ప్రభా. క్రాంతిని కారుణ్యాన్ని మీరు ఆశీర్వదించారు, దీవించారు నాయన. యవన ప్రాయంలోనికి బిడ్డలు మీరు ప్రవేశపెట్టిన విధానం బట్టి మీకు వందనములు చెల్లించున్నాం. యవన బిడ్డలిద్దరినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి. మంచి ఆరోగ్యములు మీరు దయచేయండి ప్రభా. తండ్రి దినదినము నాయన చిన్న బిడ్డలు చిట్టుకొర ప్రార్థన చేర్చిన కుమార్తెను ఆశీర్వదించండి. బిడ్డ చేర్చిన ఉద్యోగంలో మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి అని మీకు వందనాలు తండ్రి. కాంతారాయ రేఖ మరి తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేర్చిన అభిరంగాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడేగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరుగాక. మన దినాహారం కూడా మాకు దయచేయము. మనల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేకాదుష్టుడు తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవేనివి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కూడి వచ్చిన మనందరికీను, యవన ప్రాయంలోనికి ప్రవేశించినటువంటి ప్రియబిడ్డలు, క్రాంతికిని కారుణ్యకును తల్లిదండ్రులకును జరుగుతున్న కార్యక్రమం అంతటికి దేవుని సన్నిధి తోడండి. ప్రియబిడ్డల కుటుంబాలు మేలులతో ఆశీర్వాదంతో సమృద్ధి అయినటువంటి దీవెనతో కుటుంబాన్ని ఆశీర్వదించి కాపాడి సంరక్షించును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. మా ఊర్లో అయితే ఫంక్షన్స్ ఇలా జరుగుతాయండి. ముందు ప్రేయర్ పెట్టించుకుంటాం, ప్రేయర్ అయిపోయిన తర్వాత భోజనాలు అవి చేస్తారనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ పాస్టర్ గారు, సిఆర్ గారు ఆశీర్వదించిన తర్వాత పిల్లల్ని తల్లిదండ్రులు ఇంకా ఆయన వాళ్ళు చుట్టాలు అందరూ ఉంటారు కదండి, అందరూ ఆశీర్వదిస్తారనమాట. అవన్నీ చూడండి, ఫొటోస్ అయితే దిగుతున్నారు. మెసేజ్ అయితే 4 చెప్పారండి. మా సిఆర్ గారు, పాస్టర్ గారు అండ్ దుర్స్మర్ సిఆర్ గారు ఇంకా ఆయన చెప్పారు. వీళ్ళు వాళ్ళ పేరెంట్స్ అనమాట. చూడండి చక్కగా ఎంత బాగున్నారు. మా వదిన అన్నయ్య కూడా చూడండి మ్యాచింగ్ వేసుకున్నారు. సింగర్స్ కూడా వచ్చారండి, ఇదండి వాళ్ళ ఫ్రెండ్స్. తర్వాత ఇదిగండి శారీ కట్టుకున్నారు మా మేనగోళ్ళు, చక్కగా ఉన్నారు కదండి పిల్లలిద్దరు. మా పాప మా ఐరా చూడండి చక్కగా ఆడుకుంటుంది. ఫోటో దిగుతుంది అనేసి కూర్చోబెడుతుంటే ఫోటో చూడకుండా ఆడుతుందండి. నెక్స్ట్ అయితే ఫుడ్ దగ్గరికి వెళ్ళానండి. చూడండి ఫుడ్ ఐటమ్స్ అయితే ఎక్కువే వేశారు. చూడండి ఇవన్నీ నేనైతే చిన్న చిన్నగా క్లిప్స్ కింద తీసాను. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ, మటన్ కర్రీ, బోటి, ఇంకా సమోసా, బూరె, ఇంకా చాలా రకాలు వేసారండి. ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. చూడండి మా వాళ్ళందరినీ ఇలాగ వీడియో అయితే తీస్తున్నాను. నా వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పలికే